అగ్ని పరీక్ష కంటెస్టెంట్లకు పిఆర్ ఏంటి బ్రో అంటారా? నిజమే ఉన్నారు, కానీ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఏ కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళంటే ఇప్పుడు చెప్తా. ఇది రూమరా అంటే అఫ్ కోర్స్ కొన్ని రూమర్ ఉన్నాయి, కొన్ని రియల్ ఉన్నాయి. రూమర్లన్నీ రూమర్ అయిపోవు, నిజమన్నీ నిజం అయిపోవు. రూమర్లు నిజం అవ్వచ్చు, నిజం రూమర్ అవ్వచ్చు. సో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ల ఓటింగ్ చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అలాంటి ఓటింగ్ జరుగుతూ ఉందన్నమాట. అంటే ఈ కంటెస్టెంట్లకి కొంతమందికి పిఆర్లు ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ఉన్నప్పుడే పిఆర్ పెట్టుకుంటే ఇంకా హౌస్లోకి వెళ్ళినప్పుడు ఇంకే రేంజ్లో ఉంటుందని చెప్పేసి నేను అసలు ఊహించలే. సో ఆ కంటెస్టెంట్లు ఎవరు, పిఆర్ ఉన్నారా లేదా, అంటే వీళ్ళ ఆటను చూసి ఓట్లు వేస్తా ఉన్నారా, పిఆర్ ఓట్లు వేపిస్తా ఉన్నారు అనేది క్లారిటీగా చెప్తాను. అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, 1 to 15 ప్లేస్లలో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరైతే టాప్లో ఉండే 6ని తీసుకుంటారా, లేకపోతే వాళ్ళని ఆట చూసి తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ ఆట చూసి వేస్తా ఉన్నారు, లేకపోతే పిఆర్ ఓట్లు వేపిస్తా ఉంటే టాప్లో ఉన్నారు అనేది క్లారిటీగా చెప్తాను. వాళ్ళ పొజిషన్ కూడా చెప్తాను. సో అలా మొత్తానికి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతా ఉంది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోలో ఫస్ట్ లైక్ చేసి చూడండి వీడియోకి, అప్పుడే చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారు, డేంజర్లో ఉన్న ఆట చూసి తీసుకుంటారా, లేదు టాప్లో ఉన్నారు, టాప్లో ఉన్న వాళ్ళకి ఓట్లు పడతా ఉన్నాయి కానీ వాళ్ళకి గేమ్ లేదని చెప్పేసి జడ్జెస్ తీసుకోరు అనేది క్లారిటీ చెప్తాను ఈ వీడియోలో. చిన్నగా చెప్పడానికి షార్ట్ వీడియో లాగానే ట్రై చేస్తాను, కొంచెం ఓపిక్గా చూడండి అంతే. సో ఇప్పుడు బాటమ్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ టాప్లో ఉండే వాళ్ళ గురించి కంటే బాటంలో ఎవరున్నా అనేది మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు బాటంలో ఉండడానికి కారణాలు కూడా 2-3 మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో కొంచెం ఓపిక్గా చూడండి అంతే, లైక్ చేసి చూడండి. అండ్ బాటంలో ఉన్నది ఎవరో కాదు, గాయత్రి. గాయత్రి నాకు తెలిసి టాప్ 15లో 15th ప్లేస్లో ఉంది. దట్టు ఆవిడ షూట్ కూడా అయిపోయింది, ఎలిమినేట్ అయింది. ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు టాప్ 14 మెంబర్స్కి మాత్రమే మీరు ఓట్లు వేయాలి. అంటే మీరు మళ్ళీ అనొచ్చు గాయత్రి ఎలిమినేట్ అయింది కదా, ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు, ఇంకొకరు ఎలిమినేట్ అవుతారని అట్లేం లేదు. ఓన్లీ గాయత్రి ఎలిమినేట్ అయింది. తర్వాత 14 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కానీ గాయత్రి ఫోటో కూడా జియో హాట్స్టార్లో చూపిస్తూ ఉన్నారు. బట్ మీరు గాయత్రికి ఓట్లు వేసినా వేస్టే, ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది. అట్లని చెప్పేసి నేను గాయత్రికి ఓటేసేవి వేరే వాళ్ళకి వేయండి అని చెప్పట్లేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకోండి, అది మీ ఇష్టం. సో అలా 15th ప్లేస్లో గాయత్రి ఉంది. లీస్ట్ అంటే లీస్ట్ ఓట్లు. అసలు ఈసారి ఎన్ని ఓట్లు పడ్డారు అనుకున్నారు అగ్ని పరీక్ష వాళ్ళకి? నిన్న వన్ డే ఒక్కటే 8,000 ఓట్స్ పడ్డాయి. నిన్న వన్ డే ఓన్లీ నిన్న ఒక్కటే 8,500 ఓట్స్ పడినాయంట లిటర్లీ. సో అలా 15th ప్లేస్లో గాయత్రి, అండ్ దానిపైన 14th ప్లేస్లో ప్రియా రమేష్. అంటే మీకు ప్రియా తెలిసే ఉంటుంది. సో అలా 14th ప్లేస్లో ప్రియా, అండ్ 13th ప్లేస్లో నిన్న ఏదైతే మంచిగా గేమ్ ఆడాడు అది ఇది అని చెప్పేసి ఉందో ఆ పర్సన్ నిన్న ఫైర్ కార్డు కూడా తెచ్చుకున్నాడు, మంచి హైట్ ఉంటాడు. ఆ పర్సన్ వచ్చేసి 13th ప్లేస్లో ఉన్నాడు, దీపక్. సో దీపక్ 13th ప్లేస్లో ఉన్నాడు. అండ్ 12th ప్లేస్లో వచ్చేసి బగి తుల్లూరి గారు అయితే ఉన్నారు. ఈవిడ కూడా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు. ఓట్ల ప్రకారంగా చూసుకుంటే బగి తుల్లూరి గారు 12th ప్లేస్లో ఉన్నారనమాట. అండ్ 11th ప్లేస్లో చూసుకుంటే మిస్ అపూర్వ గారు ఫస్ట్ ఎపిసోడ్లో మంచిగా ఆడారు, ఒక టాస్క్ గెలిచారు, సేవ్ అయ్యి మళ్ళీ వెళ్ళారు. ఆవిడ పర్ఫార్మెన్స్ బాగానే నడుస్తూ ఉంది. బట్ ఆవిడ కంటే తోపు ఇంకా ముందున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్. అందుకోసమే ఆవిడకి 11th ప్లేస్లో ఉండే ఓట్స్ అయితే పడతా ఉన్నాయి అలా మొత్తానికి. సో అండ్ దానిపైన 10th పొజిషన్ ఎవరంటే ఆరసాల్ మామ. ఈయన వచ్చేసి పర్ఫార్మెన్స్ ఓకే, ఓట్లు ఆల్సో ఓకే 10th పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే కొంతమంది పిఆర్లకి, కొంతమంది కంటెస్టెంట్లకి పిఆర్ కూడా ఉన్నారు. పిఆర్ ఓట్లు కూడా పడతా ఉన్నాయి, నిజంగా అంటే పడతా ఉన్నాయి. ఆ కంటెస్టెంట్ ఎవరు, ఇది రూమరా లేకపోతే నిజంగా పడతా ఉన్నాయని కూడా క్లారిటీ ఇస్తాను. ప్రజెంట్ అయితే 10th కంటెస్టెంట్ రామకృష్ణ, అండ్ 9th వచ్చేసి సృష్టి వ్యాకర్ని. సో సృష్టి వ్యాకర్ని కూడా 9th పొజిషన్లో ఉంది. ఈవిడకు కూడా కొంచెం మంచి ఓట్సే పడతా ఉన్నాయి, కానీ పైన టాప్లో ఉన్న వాళ్ళంతా దగ్గరికి ఓట్స్ అయితే లేవు. ఈవిడ కూడా 9th పొజిషన్లో ఉంది. అండ్ 8th వచ్చేసి హేమంత్. ఏదైతే మనకి ముక్కు పుడక కొట్టించుకున్నాడు, గేమ్లు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు, తెలివి చూపిస్తూ ఉన్నాడు, స్ట్రాటజీస్ చూపిస్తూ ఉన్నాడు. సో హేమంత్ అలా 8th పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇతనికి మాత్రం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అంత పెద్ద ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ కూడా లేదు. బట్ 8th పొజిషన్లో ఉన్నాడు. అంటే ఆడియన్స్ ఇతన్ని బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, గేమ్ చూస్తూ ఉన్నారని అర్థమైంది. సో 8th పొజిషన్. సో 7th పొజిషన్కి వచ్చేసరికి చూస్తే శాలిని. సో శాలినిని చూసుకుంటే 7th పొజిషన్లో ఉంది. ఆవిడ గేమ్ చూస్తూ ఉన్నారు, ఆవిడ క్యూట్నెస్, ఆవిడ ఫస్ట్ ఎపిసోడ్లో ఏది చేసిందో, సెకండ్ ఎపిసోడ్లో ఫస్ట్ టాస్క్ ఎలా కంప్లీట్ చేసిందో, తర్వాత ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో అన్నీ చూస్తూనే ఉన్నారు. అందుకోసమే ఆవిడకి ఒకే ఫాలోయింగ్ ఉంది బయట.
బట్ బయట ఫాలోయింగ్ కంటే జనాలు చాలా మంది విలేజెస్ నుంచి చూస్తూ ఉంటారు. కొందరు ఫోన్లు ఉండిండవు, కొందరికి అంత నెట్వర్క్ ఆపర్చునిటీ ఉండినదు. సో అలాంటి వాళ్ళు ఎలా చేస్తారంటే గేమ్ మాత్రమే చూసి ఓట్లేస్తారు. అలాంటి కైండ్లో సో శాలిని గారు ఉన్నారు, ఆవిడ 7th పొజిషన్లో. 6th పొజిషన్లో ఎవరున్నారంటే మిథిలేష్. సో చాలా మంది ఏమనుకున్నారంటే మిథిలేష్ ఫస్ట్ ఎపిసోడ్లో చాలా ఇంప్రెస్ చేశాడు, సెకండ్ ఎపిసోడ్ నుంచి థర్డ్ ఎపిసోడ్ వరకు కనపడలే, ఓకే లాగానే ఉన్నాడు. కానీ తనకి ఇన్స్టాగ్రామ్ ప్రకారంగా ముందు నుంచే చూసుకుంటే ఫాలోయింగ్ ఉంది. అంటే బిఫోర్ బిగ్ బాస్ ఆయన రాకముందుకే 87K 90K దగ్గరలో ఉన్నారు ఫాలోవర్స్. ఆఫ్టర్ బిగ్ బాస్ ఫస్ట్ 180K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో దట్టు బయట ఫాలోయింగ్కి గేమ్ చూసి వేసే ఓట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. అలా 6th పొజిషన్లో మిథిలేష్ ఉన్నారు. 5th వచ్చేసి రాజకుమారి దయాన. ఈవిడకి బయట ఫాలోయింగ్ ఉంది అండ్ హౌస్లో ఫాలోయింగ్ ఉంది, టాస్క్లో ఫాలోయింగ్ ఉంది, అన్నిట్లో ఫాలోయింగ్ ఉంది, కాదనట్లే. బట్ ఈవిడకి అన్ని దగ్గర ఈక్వల్గా చూసుకుంటా ఉన్నారు. బయట ఫాలోయింగ్, బయట ఆవిడ లైఫ్ని, ఆమె జర్నీని, ఆమె ఎమోషనల్స్ ఏదో ఇన్స్పిరేషన్ చేసిందో దాన్ని, ఆటలు కూడా చాలా తెలివి రిస్క్ తీసుకొని ఆడింది నిజంగా దయాన గారు, రాజకుమారి దయాన గారు. ఏం చెప్పుకున్నా తక్కువే. అంటే వీళ్ళందరికంటే అంత 5th పొజిషన్లో ఉందంటే ఆవిడ ఏదో ప్రూవ్ చేస్తూ ఉందని నాకు అనిపించింది. అలా రాజకుమారి దయాన గారు అయితే 5th పొజిషన్లో ఉన్నారు. మేబీ పెరగొచ్చు, తగ్గొచ్చు. నేను ఏదో ఇప్పుడు పొజిషన్ చెప్తా ఉన్నాను కదా, మా వాళ్ళు పైన ఉన్నారు, సర్లే చేస్తూనే ఉంటారు, మా వాళ్ళు సేఫ్ అయిపోతారు అనుకుంటే తప్పు. కిందున్న కోసం వాళ్ళ ఫ్యాన్స్ ట్రై చేసి పైకి పంపించవచ్చు. పైన ఉన్నారు కదా అని మీరు లైట్ తీసుకుంటే కిందున్న వాళ్ళు పైకి వస్తారు. అందుకోసం ఎప్పుడు లైట్ తీసుకోకండి. పైన ఉన్నారు, కిందికి రారులే మా వాళ్ళు, అందరు వేస్తూనే ఉంటారు, నేను ఒక్క ఓటు వేయకపోతే ఏమైతే అని లైట్ తీసుకుంటే ఒక్క ఓటు తేడాతో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో అలా 5th పొజిషన్లో రాజకుమారి దయాన గారు. అండ్ 4th పొజిషన్లో సింగర్ ఝాన్సీ. ఈవిడకి బయట ముందు నుంచే ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ అంటే ఆ ఫాలోయింగ్ చూసుకొని ఈవిడకి ఎట్లా బిగ్ బాస్లో ఏదైతే తన జర్నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి టాస్క్లో, ప్రతి మాటలో, ప్రతి ఫిజికల్ యాక్టివిటీస్, అదే మైండ్ పవర్ గేమ్స్, ప్రతి దాంట్లో ఈవిడ ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. ఆవిడ మాటలతో, గేమ్తో, ఉండే కల్చర్తో, ప్రతి దాంట్లో అక్కడ ఎవరైతే సిటీ కల్చర్ కాకుండా విలేజ్ కల్చర్లో ఉంటారో వాళ్ళందరూ అట్రాక్ట్ చేసుకుంటా ఉన్నారు. చాలా మంది లేడీస్ కూడా రాజకుమారి దయాన గారిని అండ్ ఝాన్సీని ఇద్దరిని చాలా హార్ట్కి తీసుకుంటా ఉన్నారనమాట. అంటే ఏదో దగ్గర వ్యక్తిని తీసుకున్నట్టు వీళ్ళిద్దరిని తీసుకుంటా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు, ఇది నా ఒపీనియన్ కాదు, జనాల నుంచి వస్తూ ఉన్న రెస్పాన్స్. అలా 4th సింగర్ ఝాన్సీ గారు అయితే ఉన్నారు. అండ్ 4th పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్కి 5th పొజిషన్కి ఓట్ డిఫరెన్స్ ఎత్తుందంటే ఫస్ట్ పొజిషన్కి 2%, సెకండ్ పొజిషన్కి 1%, థర్డ్ పొజిషన్కి 1%, 4th పొజిషన్కి 1%. ఈ 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఎవ్వరు మోర్ ఇంకా పీక్స్లో లేరు, మరి అట్లని చెప్పేసి 5th పొజిషన్ దాకా మరి తగ్గేం లేరు. 1% డిఫరెంట్తోనే ఉన్నారు. సో అలా వీళ్ళ 5 మెంబర్స్ అయితే ఉన్నారు టాప్ 5లో. అలా 4th సింగర్ ఝాన్సీ. అండ్ థర్డ్ వచ్చేసి ఆర్జే చరణ్. ఆర్జే చరణ్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్లో మీరు ఏదైతే ఆడిషన్లో చూసారో కంటెంట్, ఆ ఒక్క పర్ఫార్మెన్స్ వల్ల మాత్రమే తను క్లిక్ అయ్యాడు. ఆ ఒక్క పర్ఫార్మెన్స్ మాత్రమే తనని హిట్ చేసింది. ఆ ఒక్క పర్ఫార్మెన్స్ మాత్రమే తనకి బయట ఫాలోవర్స్ని, రీచ్ని తీసుకొని వస్తూ ఉంది. అదొక్క రీచ్ వల్లనే తను ఇప్పుడు సర్వైవ్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే హౌస్లో తను ఇంకా పర్ఫార్మెన్స్ అంతగా చేయలేదు, తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ఇంకా గ్రాప్ చేసుకోలేదు. చాలామంది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుని పవర్స్ తెచ్చుకుంటా ఉన్నారు. ఓన్లీ ది ఆర్జే చరణ్. ఎవరైతే ఆర్జే చరణ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అంత రీచ్ ఇస్తూ ఉన్నారు, అంత ఫాలో అవుతూ ఉన్నారు అన్న కంటెస్టెంట్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. కానీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే తను ఎక్కడో ఉండేవాడు. సో అన్ఫార్చునేట్లీ ఆ పర్ఫార్మెన్స్ రాక ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అఫ్కోర్స్ ఫ్యాన్ బేస్ ఉంది, రీచ్ ఉంది, వాట్ ఎవర్. అది 4 days 5 daysలోనే అంత ఫ్యాన్ బేస్ పెరగడం అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ, చాలా కష్టం. సో అతను సంపాదించాడు. అసలు కూడా సోషల్ మీడియాలో లేడు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు. అట్లాంటిది 0 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు లైక్ 114K అంటే మామూలు విషయం కాదు. సో అది కూడా బెనిఫిటే తనకి. సో అలా థర్డ్ పొజిషన్లో. సెకండ్ వచ్చేసి రోహిత్ నాయుడు. రోహిత్ నాయుడు కూడా బిఫోర్ తనకి ఎటువంటి ఫాలోయింగ్ లేదు. అతను కూడా అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి చిన్న కుటుంబం నుంచి వచ్చిన పర్సనే. ఇతను కూడా ఎటువంటి ఫాలోయింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, అట్లా అని చెప్పేసి తనకి సపోర్ట్ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్లో, అంటే సెలబ్రిటీల నుంచి. అది కూడా అంత సపోర్ట్ ఏం లేదు. బట్ తన ఆటను తను నమ్ముకున్నాడు, తన నేచర్ని తను నమ్ముకున్నాడు, తన క్యారెక్టర్ని తను నమ్ముకున్నాడు. గేమ్ వైజ్గా చూసినా 100% ఇస్తూ ఉన్నాడు, క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా 100% కనపడతా ఉంది. హంబుల్ విషయంలో చూసుకున్నా క్లియర్ కనపడతా ఉంది తన ఫేక్ ఆర్ రియల్ అనేది కూడా. లైక్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ కూడా చూపించేస్తా ఉన్నాడు. నాకు తెలిసి అందరు కంటెస్టెంట్లో ఒక 3-4 ఇట్లా అనిపిస్తూ ఉన్నారు. అందులో 1 of the person రోహిత్ కూడా.
సో రోహిత్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. తర్వాత ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్ మొత్తం రోహితే కనపడతాడు. అట్లాంటి కంటెంట్, అట్లాంటి గేమ్స్, అట్లాంటి హార్డ్ వర్క్ అయితే ఇచ్చేశాడు, ఇచ్చి పడేశాడు. మళ్ళీ తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఎక్కడ కూడా తను ఏ చిన్న విషయంలో కూడా పొరపాటు చేయట్లేదు. చాలా నీట్గా, క్లీన్గా, ఏదో ఇంకా పద్ధతిగా తీసుకొని పోతా ఉన్నాడు. అట్లని చెప్పేసి సింపతి కోసం ట్రై చేయట్లేదు. తన హార్డ్ వర్క్ని తను నమ్ముకుంటా ఉన్నాడు. తన గేమ్ని తను బిలీవ్ చేసుకుంటా ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్సే తనకి బలం అయిపోయింది. ఇప్పుడు రోహిత్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. మేబీ అవి మారొచ్చు, మారకపోవచ్చు, బట్ ప్రజెంట్ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు డే 1 వరకు సంబంధించి. అండ్ ఫస్ట్ వచ్చేసి అమన్. సో అమన్ సూపర్ ఆల్రౌండర్. అట్లని చెప్పేసి ఆడట్లేదు, ఓట్లు వేస్తా ఉన్నారని కాదు, ప్రతి దాంట్లో ఎఫెక్ట్ పెడతా ఉన్నారు. ప్రతి దాంట్లో ఎంటర్టైన్మెంట్ విషయంలో, గేమ్స్ విషయంలో, వాట్ ఎవర్ ఆ ఫైర్, అంగర్ కనపడతా ఉంది అమన్ విషయంలో చూసుకుంటే. అమన్ పీక్స్ అంటే పీక్స్, తగ్గేదేలా అంటా ఉన్నాడు. నాకు ఈ అమన్లో కొన్ని కొన్ని కేటగిరీస్ కనపడతా ఉన్నాయి. అంటే ఒక రవితేజ గారు, ఒక అమర్దీప్, అండ్ బోలే అన్న, వీళ్ళందరూ ఉంటారు కదా హౌస్లో. ఒక మెంటాలిటీ పర్సన్స్ ఉంటారు. అంటే జోక్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, మళ్ళీ లైక్ అదేదో తింగర్గా యాంగిల్ ఒకటి ఉంటుంది మనుషుల్లో. ఇప్పుడు బోలే అన్న చూసుకున్నా, అమర్దీప్ చూసుకున్నా, కొంతమంది హౌస్లో వచ్చింటారు కదా, వాళ్ళ క్యారెక్టర్లు నాకు అమన్లో కనపడతా ఉన్నాయి. అంటే ఆ ఫైర్ కానీ, ఆ అంగర్ కానీ, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసుకున్నప్పుడు అది అమన్ కూడా టూ గుడ్ అంటే టూ గుడ్. ఎక్కడ తగ్గట్లేదు, ఎక్కడ యాంగర్ అనేది ఆ స్ట్రెంగ్త్ తగ్గించుకోవట్లేదు. సూపర్ అంటే సూపర్ ఇస్తా ఉన్నాడు గేమ్ల విషయంలో, ఫిజికల్ యాక్టివిటీస్ విషయంలో, మైండ్ గేమ్లో, ప్రతి దాంట్లో. కొన్ని గేమ్స్లో ఓడిపోతూ ఉండొచ్చు, కొన్ని గేమ్స్లో గెలుస్తూ ఉండొచ్చు, కొన్ని ఫెయిర్ అవ్వచ్చు, కొన్ని అన్ఫెయిర్ అవ్వచ్చు, బట్ ప్రతి దాంట్లో ఎఫర్ట్ పెడతా ఉన్నామా లేదా అనిపించేలా అయితే చేస్తూ ఉన్నారు. నాకు అందులో కొంతమంది ఎవరు మంచిగా ఎఫర్ట్స్ పెట్టి లైక్ వాళ్ళ 100%ని 120% చేస్తూ ఉన్న దాంట్లో అనిపించింది నాకు ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్, అండ్ సెకండ్ అమన్, థర్డ్ ఝాన్సీ, ఫోర్త్ రాజకుమారి గారు, ఫిఫ్త్ వచ్చేసి హేమంత్, సిక్స్త్ వచ్చేసి శాలిని. సో వీళ్ళ ఆరుగురిని చూస్తూ ఉంటే కొంచెం ఏదో ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకా పైన ఉన్న నలుగురు అయితే పీక్స్. అండ్ మిథిలేష్ కూడా, సో తనకి ఫిజికల్ పవర్ కనపడతా ఉంది కానీ ఎఫర్ట్స్ కనపడట్లేదు నిజంగా చూసుకుంటే. బట్ ప్రస్తుతానికైతే డే 1 ఓటింగ్లో ఇది పొజిషన్. అండ్ ఇప్పుడు పిఆర్ గురించి మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష కంటెస్టెంట్ లైక్ పిఆర్ ఏంటి బ్రో అంటారా? నిజమే, ఉన్నారు, కానీ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఏ కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళంటే ఇప్పుడు చెప్తా. ఇది రూమరా అంటే అఫ్ కోర్స్ కొన్ని రూమర్ ఉన్నాయి, కొన్ని రియల్ ఉన్నాయి. రూమర్లన్నీ రూమర్ అయిపోవు, నిజమన్నీ నిజం అయిపోవు. రూమర్లు నిజం అవ్వచ్చు, నిజం రూమర్ అవ్వచ్చు. సో అలా అంటే కంపేర్ చేసుకొని ఒక అప్డేట్ తీసుకొని మాట్లాడితే ప్రస్తుతానికైతే రూమర్గా ఉన్నది ఎవరు అంటే పీక్స్లో నడుస్తూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అమన్. సో అమన్కి పిఆర్ ఉన్నారని చెప్పేసి, అమన్ వాళ్ళ పిఆర్ఏ అని చెప్పేసి, అమన్ కళ్యాణ్ దగ్గర ఇంతకుముందు ఉన్నాడని చెప్పేసి, అమన్కి చాలా సర్కిల్ ఉంది, తను ఒక యాక్టర్, చాలా చాలా స్కిల్స్ తనలో ఉన్నాయి, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, యాక్టర్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే తనకి ఓట్లు ఎక్కువ పడుతూ ఉన్నాయి అంటే నేను చెప్తా. అఫ్ కోర్స్ తనకి ఫ్రెండ్స్ ఉన్నారు, అమన్కి బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో తన పర్సనల్గా ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్రెండ్స్ వైజ్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ ఫ్రెండ్స్ నుంచి ఎంత ఓట్లు వస్తా ఉన్నాయని పక్కన పెడితే తను హౌస్లో 100% ఇస్తూ ఉన్నాడు, 100% ఎఫెక్ట్ పెడతా ఉన్నాడు, ప్రతి టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదైతే కనబడతా ఉంది. అది లేక పిఆర్ వర్క్స్ అంటే లైక్ అంత వర్కౌట్ అయ్యేది కాదేమో. ఇవి వేసే వాళ్ళు కూడా ఎందుకు వేయాలి అనే కైండ్లో ఉండేవాళ్ళేమో. మేబీ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిఆర్, ఆ ఫ్రెండ్స్ అదేదో ఉందో వర్కౌట్ అవుతా ఉంది. అండ్ సెకండ్ పిఆర్ గురించి మాట్లాడుకుంటే శాలిని. సో శాలినికి కూడా సమ్ ఆఫ్ ది అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొందరు డిపార్ట్మెంట్, అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాదు, సాంగ్ డిపార్ట్మెంట్, సాంగ్ డైరెక్షన్ చేసే వాళ్ళు, అండ్ సింగర్స్, వీళ్ళు కొంతమంది శాలినికి కూడా ఉన్నారు. సో అలా శాలినికి కూడా పిఆర్స్ ఉన్నారు, కానీ పిఆర్స్ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు ఆవిడకి. అండ్ సృష్టికి కూడా ఉన్నారు. సో సృష్టికి కూడా పిఆర్ ఓటింగ్ పడతా ఉందని చెప్పేసి టాక్. ఇవన్నీ రూమర్సే, ఇంకా ఏవి కన్ఫామ్ అయితే లేదు. ప్రస్తుతానికైతే రూమర్స్గా వస్తా ఉన్నది ఇవి. సో మొత్తానికి ఇలా. అండ్ ఈవెన్ ఝాన్సీకి కూడా పిఆర్ ఉన్నారు. ఝాన్సీ కూడా కొన్ని షోలో చేసింది, కొన్ని షోలో వచ్చింది అని చెప్పేసి ఆవిడకి కూడా పిఆర్ ఉన్నారు ఫ్రెండ్స్లో, అది అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ మీరు నమ్ముతారా నమ్మరా అని పక్కన పెట్టేసేయండి. మీకు కావాల్సింది ఏంది, మీకు స్టేజ్ పైన హౌస్లో కంటెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారా లేదా, టాస్క్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు లేదా, మీకి వాళ్ళు ఫెయిర్ అనిపిస్తూ ఉన్నారు లేదా అని ఒక్కటే కన్సిడర్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి, మీకు నచ్చి మీరు ఓటేస్తూ ఉన్న వాళ్ళు హౌస్లోకి వెళ్ళడానికి ఓట్లేయండి. అంతేగాని వాళ్ళకి పిఆర్ ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా పక్కన పెట్టండి. ఇది ఇంకా బిగ్ బాస్ హౌస్ కాదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా 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 మంది ఆడియన్స్ చూస్తారు బిగ్ బాస్.
ఇప్పుడు జస్ట్ లిమిటెడ్గా చూస్తూ ఉన్నారు, ఇంకా బిగ్ బాస్ రేంజ్లో చూడట్లేదు ఎవరు. బిగ్ బాస్ రేంజ్లో చూసినప్పుడు అందరినీ చూస్తారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది పిఆర్లు ఉన్నారా లేదా. పిఆర్ ఉంటే కంపల్సరీ తెలిసిపోతుంది. బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు పెట్టే పోస్ట్ల ప్రకారంగా, వాళ్ళు పెట్టే స్టోరీల ప్రకారంగా, ఎలివేషన్ సీన్స్, రీల్స్ వాళ్ళ పోస్ట్లో అకౌంట్లో పడతా ఉన్నాయన్నప్పుడు తెలుస్తుంది పిఆర్కి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ పిఆర్లు ఉంటారు. కొంతమందికి పిఆర్లు క్రియేట్ అవుతారు, కొంతమందికి డబ్బులు ఆఫర్లు చేసి పిఆర్లు తీసుకుంటారు. సో చూడాలి మరి ఈసారి ఎలా ఉందనేది. బట్ ప్రస్తుతానికైతే డే 1 ఓటింగ్ చూసుకుంటే, డే 1 ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటే ఇది అమన్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసి రోహిత్, థర్డ్ వచ్చేసి ఆర్జే చరణ్, అండ్ ఫోర్త్ ఝాన్సీ, ఫిఫ్త్ రాజకుమారి, అండ్ సిక్స్త్ మిథిలేష్, అండ్ సెవెంత్ హేమంత్. ఇలా లైన్గా అయితే ఉన్నారు. ప్రస్తుతానికి హౌస్లోకి వెళ్ళేది అయితే ఫస్ట్ 6 మెంబర్సే వెళ్తారు, అండ్ ఇంకా 2 మెంబర్స్ వెళ్తారు. కానీ ఈ 6 మెంబర్స్తో పాటు వెళ్ళరు, మళ్ళీ మధ్యలో వైల్డ్ కార్డ్ వెళ్ళొచ్చు. సో అలా 8 మెంబర్స్ వెళ్ళడానికి ఛాన్స్ మాత్రమే ఉంది. మిగతా వాళ్ళని ఎవరైతే టాప్ 15లో ఉండి వెళ్ళిపోతారు కదా, సేమ్ లాస్ట్ సీజన్ లాగానే మధ్యలో తీసుకొచ్చి ఆర్గ్యూ చెప్పేయండి, లేకపోతే మేము రావడానికి కొన్ని రీజన్లు చెప్పండి మళ్ళీ తీసుకొస్తారు. సో అలా జరుగుతుంది. అంతేగాని మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోమాకండి, మాకు అగ్ని పరీక్షలో మోసం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచే అవకాశం కూడా మళ్ళీ ఉండదు. సో అలా మిమ్మల్ని మీరు అగ్ని పరీక్ష వాళ్ళకి వెళ్ళారంటే దాన్ని సెలబ్రిటీగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, తప్పితే మిస్టేకులు చేసుకోవద్దు. ఇది నా సజెషన్ అనుకోండి, వాట్ ఎవర్ మీ ఇష్టం అది. సో ఇది మొత్తానికి డే 1 అనాలిసిస్, ఓటింగ్ అనాలిసిస్. మీకు ఎలా అనిపించింది, మీరు ఎవరు అనుకుంటున్నారు, మీరు ఎవరికి ఓటేశారని కింద కామెంట్ చేయండి. మీకు ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుందో ఒక లిస్ట్, ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ లైన్గా రాయండి. సో చూద్దాం ఎంతమంది అనుకుంటా ఉన్నారు అనేది. సో మొత్తానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో ఈరోజు షూట్ జరగబోతోంది అన్నపూర్ణ స్టూడియోస్లో. ఆ షూట్కి సంబంధించిన అప్డేట్స్ నైట్ అప్లోడ్ చేస్తాను, అంతవరకు ఓపిక్గా ఉండండి. అండ్ డిస్క్రిప్షన్లో కానీ బయోలో కానీ పెడతాను ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్. సో దాన్ని జాయిన్ అయిపోండి, ఫాలో అయిపోండి. ఫాస్ట్ అప్డేట్ స్టోరీలలో బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఇలాంటి అన్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. టేక్ కేర్, బై.